ఓం శ్రీ అళఘనాథ పరబ్రహ్మణే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ స్వాతి. నేను ఈరోజు 7 శనివారాల వ్రతానికి కావలసిన మరొక నైవేద్యము నువ్వులుండలు ఎలా చేయాలో చెప్తామని ఈ వీడియో అయితే చేస్తున్నానండి. మనకి నువ్వులుండలకి కావాల్సిన పదార్థాలైతే ముఖ్యంగా నెయ్యి మరియు బెల్లము, అలాగే నువ్వులు. నేను కొంచెం యాలకుల పొడి కూడా యాడ్ చేస్తున్నానండి. మీరు చూసుకోండి, మీకు నచ్చినట్లయితే యాలకుల పొడి యాడ్ చేసుకోండి. నేను స్వామివారికి ఇష్టమని చెప్పి యాలకుల పొడి కొంచెం, పచ్చకర్పూరం కలిసింది యాడ్ చేస్తున్నాను. సో ముందుగా నువ్వుల్ని మనము బాణలు వేడి చేసుకొని వేయించుకోవాలండి. సో నూనె ఏమీ వేయక్కర్లేదు, వట్టి నువ్వులే. బాణలి బాగా వేడెక్కాక చూసుకొని మన నువ్వుల్ని ముందుగా దోరగా బాగా వేయించాలండి. బెల్లం, మనము ఎంతైతే నువ్వులు తీసుకున్నామో అంత బెల్లము, కొంచెం నెయ్యి, యాలకుల పొడి, పచ్చకర్పూరం కలిసినది స్వామివారికి ఇష్టం కాబట్టి యాలకుల పొడి. అది కొంచెం నేను సువాసన కోసం అయితే వేస్తున్నానండి, ఇది మీ చాయిస్. సో ఇప్పుడు మనము బాణలి వేడెక్కిందా లేదా చూసుకొని మనము నువ్వులను అయితే వేసుకోవాలండి. సో బాణలి అయితే వేడెక్కింది, మనము నువ్వుల్ని వేసుకొని దోరగా అయితే వేయించుకోవాలండి. బాగా పచ్చివాసన పోయే విధంగా దోరగా వేయించుకోవాలి నువ్వులని. మరీ ఎక్కువ వేయించేయకూడదండి, బాగా దోరగా మాత్రమే వేయించుకోవాలి నువ్వుల్ని. ఇలా వేయించుకున్న నువ్వుల్ని మనము ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారబెట్టుకొని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలండి. మిక్సీలో వేసేటప్పుడు మనం కొంచెం బెల్లപ്പൊడి, మన తీపుకి తగ్గట్టు బెల్లപ്പൊడి వేసుకోవాలండి. నేనైతే ఎంత నువ్వులు తీసుకున్నానో అంత బెల్లപ്പൊడి వేసుకున్నాను. బెల్లപ്പൊడి, అలాగే యాలకుల పొడి కొంచెం, చెప్పాను కదండి ఇది నేను స్వామివారికి ఇష్టమని ఇస్తున్నాను. యాలకుల పొడి కొంచెం, పచ్చకర్పూరం కలిసింది యాలకుల పొడి కొంచెం, అలాగే నెయ్యి కూడా చూసుకోండి. ఫస్ట్ కొంచెమే వేసుకొని మనము మిక్సీ పట్టాలండి. తర్వాత మనం ఉండలు చేసుకునేటప్పుడు మళ్ళీ నెయ్యి వేసుకోవచ్చు. సో ఇలా మెత్తగా పొడి చేసుకున్న నువ్వుల పొడిని మనం ఒక గిన్నెలోకి తీసుకొని ఉండ కట్టడానికి సరిపడా నెయ్యి వేసుకొని, నెయ్యి బాగా కరిగించుకొని కొంచెం ఉండకట్టడానికి సరిపడా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని సో ఉండలు చేసుకోవాలి. అంతేనండి, 7 శనివారాల వ్రతానికి కావాల్సిన నువ్వులుండలు రెడీ. నా వీడియో చూస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదములండి. ఓం శ్రీ అళఘనాథ పరబ్రహ్మణే నమః.